హలో అండి. స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళందరికీ ఆహ్, నెక్స్ట్ వీక్ నిఫ్టీ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. రేపు డిసెంబర్ 28-31 మంత్లీ ఎక్స్‌పైరీ ప్లస్ వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది. దీంట్లో ఈరోజు అంటే ఐ మీన్ 25, 26, 27 అంటే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి రిమెంబర్ షార్ప్ మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే అగ్రెసివ్‌గా ఆహ్, చాలా చాలా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆహ్, మరి అది ఎక్కడి దాకా వెళ్తది? ఏంటి? అన్నది చూద్దాం. రిమెంబర్ ఎప్పుడైనా నంబర్ ఆఫ్ డేస్ అంటే వీక్‌లో ఏమన్నా హాలిడేస్ వస్తే గనక షార్ప్ మూవ్స్ వస్తాయి అన్నది కొంచెం బ్రెయిన్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి నిఫ్టీ 30,749 దగ్గర క్లోజ్ అయింది అరౌండ్. నెక్స్ట్ ఈ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ చూస్తుంటే ఇన్ నియర్ ఫ్యూచర్ అంటే ఈ నెక్స్ట్ వీక్‌లో అరౌండ్ 14,341 దాకా చూపిస్తుంది. సో, అంత అప్ మూవ్ ఉంటుందా అనంటే ఏమో తెలీదండి. నేను కరెక్ట్‌గా అబ్సల్యూట్‌గా చెప్పలేను. బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్. ష్యూర్‌గా 14,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్స్ ఒకసారి చూస్తే మనం డైలీ చార్ట్ బేసిస్ మీద మనం తీసుకున్నది. సో, ఇట్ ఈస్ షోయింగ్ 14,341 అని. ఈ చార్ట్ వచ్చేసేసి ఇది వీక్లీ చార్ట్ అండి. ఈ వీక్లీ చార్ట్ తీసుకున్నా కానీ దీంట్లో మనం చూస్తుంటే 14,351 దాకా కనపడే ఛాన్స్ ఉంది. సో, రెండిట్లో అంటే న్యూ ఇయర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వీక్ కాదు. బట్ దగ్గరలో అంటే నాకు తెలిసి ఈ 1 మంత్ జాన్యువరిలో మనం 14,300 లెవెల్స్ ఖచ్చితంగా చూసే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్స్ ప్రకారం తీసుకుంటే గనుక నేను డైలీ ట్రెండ్ లైన్స్ తీసుకున్నా అండి. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు 13,749 కదా! మీరు చార్ట్‌లో అబ్జర్వ్ చేస్తే 14,000 14,000 కనపడుతుంది. నెక్స్ట్ 15,000 టార్గెట్ కనపడుతుంది. సో, అబ్నార్మల్‌గా కనపడుతుంది. సో, ఇది మరి వచ్చే రోజుల్లో మరెక్కడ ఆగుతది అన్నది ఒకసారి మనం చూస్తే మనకి తెలుస్తుందండి. ఇక్కడ 30 మినిట్స్ చార్ట్స్‌లోకొచ్చేపాటికి నెక్స్ట్ వీక్ ట్రెండ్ అయితే మనం ఖచ్చితంగా చూడొచ్చు. చూడండి ఇది చాలా షార్ట్ పీరియడ్‌లో తీసుకున్నాము. అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఎగ్జాక్ట్‌లీ 14,000 యాస్ ద నిఫ్టీ లెవెల్. బట్ ఇప్పుడు కరెక్ట్‌గా ఎక్కడ ఆగుంది అనంటే 13,740 దగ్గర ఆగుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన నిఫ్టీ ఫ్యూచర్స్ ఎంతలో క్లోజ్ అయినాయి అన్నది. నిఫ్టీ ఫ్యూచర్ ఒకసారి ఇన్వెస్టింగ్‌లో చూస్తే గనుక మనకి 13,830 దగ్గరికెళ్ళిపోయిందండి. నేను ఈ లైన్ ఏదైతే గీసానో ఆ రెసిస్టెన్స్ లైన్ కన్నా కొంచెం కింద ఉంది. అంటే మొన్నటి క్లోజింగ్. బట్ ఆ లైన్ క్రాస్ చేస్తేనే పైకెళ్తది అనేది ఇంపార్టెంట్. మళ్ళీ చూస్తే ఆహ్, ఫ్యూచర్స్ ఆల్రెడీ క్రాస్ చేసేసినియి. రేపు మండే నేననుకోవటం గ్యారంటీగా 830 లెవెల్ అన్నది దాటేస్తుందండి. 830 లెవెల్ దాటుతుంది. అండ్ ష్యూర్‌గా 14,000 దాకా ఈ థర్స్‌డే ఆహ్, క్లోజింగ్ చూడొచ్చేమో అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇఫ్ మండే గనక ఒకవేళ 13,830 లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి, అది ఆ రోజు క్లోజింగ్ అంటే మండే క్లోజింగ్ సస్టైన్ చేసుకోలేకపోతే అంటే 14,750 కన్నా కింద క్లోజ్ అయితే, అప్పుడు మాత్రం పైకెళ్తుంది అన్న ఛాన్స్ అయితే లేదండి. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ 14,750 కింద క్లోజ్ అయితే గనక దెన్ వి కెన్ సీ లిటిల్ డౌన్ మూవ్. లిటిల్ డౌన్ మూవ్. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇన్ నియర్ ఫ్యూచర్ 14,000 100% టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్‌లో మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఫిబొనాచి లెవెల్స్ చూపిస్తున్నాయి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 13,750 అన్నది డిసైడింగ్ లెవెల్ అండి. కొంచెం పైకెళ్తుందా? కిందకెళ్తుందా? కొన్ని రోజులు అన్నది. ఇకపోతే 13,830 ఆహ్, రేపు మండే 100% కనపడుతుందండి. అందులో డౌట్ లేదు. 13,830, 850. 13,850 లెవెల్ దాటిన వెంటనే గ్యారంటీగా రేపు వెడ్నెస్‌డేకి మీరు 13,990 చూస్తారు. బట్ 990 లేదా 14,000 లెవెల్ అన్నది గ్యారంటీగా షార్ట్స్ కొట్టాల్సిన టైం అది. ఆలోచించండి. ఇప్పటిదాకా షార్ట్స్ కొట్టాలన్న ఆలోచన మీరు తీసుకోవద్దు. బై సైడ్ ఉండండి. బట్
13,830 అన్నది మాత్రం 13,830 అన్నది మాత్రం ఖచ్చితంగా కన్‌ఫ్యూజింగ్ లెవెల్. కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ అండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అయితే గనక ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.